వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్. ఒక లేడీ మనల్ని అడిగారు, ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది కదండి, దాంట్లో మన ఏ కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి, వాటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక వీడియో చేసి చూపించండి అని అడిగారు. యాక్చువల్గా ఎవ్రీ 4 ఇయర్స్కి డేటా అనేది రీఫ్రెష్ అవుతుంది. అంటే ఫీజ్ స్ట్రక్చర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఏఈలో ఎవ్రీ 4 ఇయర్స్కి. డ్యూ టు కరోనా రీజన్స్ వల్ల లేటెస్ట్గా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ప్రజెంట్ ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు. పాత ఫీజ్ స్ట్రక్చర్స్తే కంటిన్యూ చేస్తున్నారా లేదనేది కూడా లేదు. మనకి అవైలబిలిటీలో ఉండేది మాత్రం పాత ఫీజ్ స్ట్రక్చర్స్ గురించి అవైలబిలిటీలో ఉంది. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ కోర్సులు అవైలబిలిటీలు ఉన్నాయి, పాత ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కొత్త ఫీజ్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మీకు, డోంట్ వరీ. సో ఇంకా వీడియో దగ్గర వెళ్దామా? లెట్స్ గో టు వీడియో గైస్. ఫ్రెండ్స్, ఇంక మనం వీడియోలోకి వచ్చినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి. మీరు దూర విద్య అని చెప్తాం కదండి తెలుగులో. అది ఎలా చదువుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, లేదా ఎలా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, వాటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఓకేనా? ఫస్ట్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఏమో చూద్దాం, దాని ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్ ఇంగ్లీష్ మీడియం అండి. దీనికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు చదువుకోవచ్చు. ఇవి పీజీకి సంబంధించిన కోర్సెస్ అండి. 2500 ఫస్ట్ ఇయర్ ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ జాయినింగ్ టైంలో 2500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎగ్జామ్ ఫీజెస్ అనేవి ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజెస్ అవి మీరు పే చేసుకోవాలి. ట్యూషన్ ఫీజెస్ అంటే మీకు ఎవ్రీ సాటర్డే అండ్ సండే అనేది మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజ్కి వాళ్ళు క్లాసులు చెప్తారు. మీరు పాస్ అవ్వడం కోసం మినిమం మీకు నాలెడ్జ్ రావాలి కదండి, బేసిక్ నాలెడ్జ్. దానికోసం వీళ్ళు ఇక్కడ క్లాసులు కండక్ట్ చేస్తారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర. ఏయూ అవుట్ గేట్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ దగ్గర ఆపోజిట్లో ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దాని లొకేషన్ కోఆర్డినేట్స్ అని కింద స్క్రీన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సర్టిఫికేట్ ఆటోమేషన్ కోర్స్కి 2500 ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఇది చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ పాస్ ఇన్ బిఏ ఆర్ బీకామ్ ఉంటుంది కదండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ఎస్డిఈ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ అండర్ ఓపెన్ సిస్టమ్స్. అంటే ఈ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బిఏ కానీ బీకామ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదండి ఎనీ యూనివర్సిటీ, అది క్వాలిఫై అయ్యి ఉండాలండి. అంటే రాసి ఉండాలని అనుకుంటున్నా, మేబీ క్వాలిఫై అయ్యి ఉండాలేమో. అంటే పూర్తి డీటెయిల్స్ మనకు రావడం లేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. సో మనకి కొన్ని డీటెయిల్స్ దొరికే వాటి నుంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీస్ కూడా 2500 ఫీజేనండి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. అలాగే సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ కూడా సేమ్ ఈక్వలెంట్ ఫీజెస్ అండ్ సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఈ 3 కోర్సులకు సంబంధించి 2500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. అవి కాకుండా మీకు ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే, లేదా ప్రాక్టికల్ టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఫీజు పే చేయాల్సి వస్తే మీరు పే చేయాల్సి వస్తుంది. ఇవైతే అఫీషియల్గా మీరు పే చేయాల్సింది. ఇంకా ఎగ్జామ్ ఫీజెస్ రిమైనింగ్ అనేవి మీరు సెపరేట్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సర్టిఫికేట్ కోర్సెస్ అండి. సర్టిఫికేషన్ కోర్సెస్ 6 months డ్యూరేషన్లో ఎవరైతే మీరు 6 monthsలో మాకు సర్టిఫికేట్ కోర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అండి ఇది. ఇంకా డిప్లొమా కోర్సెస్ 2 ఉన్నాయండి. డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఉంది, డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్ ఉందండి. 6 months కోర్సెస్ ఇవి కూడా. డిప్లొమా ఇన్ మ్యూజిక్ అయితే 2 years కోర్సు. డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్ చూసుకున్నట్టయితే 6 months అండి. ఇందులో చూసుకున్నట్టయితే డిప్లొమా 2 years ఉంది కదండి మ్యూజిక్, డిప్లొమా ఇన్ మ్యూజిక్. ఫస్ట్ ఇయర్లో 4000 పే చేయాల్సి ఉంటుంది, సెకండ్ ఇయర్లో 2000 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ట్యూషన్ ఫీజు అనమాట. మొత్తం 6000 రూపాయలు మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఎగ్జామ్ కానీ మీరు రిమైనింగ్ ఏమైనా ఉంటే ఆ ఫీజెస్ మీరు సపరేట్గా పే చేసుకోవాలి. దీనికి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది డిప్లొమా ఇన్ మ్యూజిక్కి. అలాగే డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ చూసుకుంటే మీరు 4000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే 6 months కోర్సు, 6 monthsలోనే మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు నేర్పిస్తారు కాబట్టి 4000 ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో, అది స్పెషలైజేషన్ హిందీ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి ఇవి యూజ్ అవుతుందండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. పీజీ డిప్లొమా ఇన్ కోఆపరేషన్ అండ్ రూరల్ స్టడీస్ అని ఉంది. దీనికి 5000 రూపాయల ఫీజు ఉంటుంది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి.
అలాగే పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్, దీనికి 4,000 రూపాయలు ఫీజు కట్టాలండి. మొత్తం కలిపి ఇవన్నీ 4,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 6 months to 1 year కోర్సులు అండి ఇది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అండి. పీజీ డిప్లొమా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఉంది అండి, దీనికి 5,000 రూపాయలు ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అవైలబుల్, అంటే జనరల్ డిగ్రీ అయినా అవైలబుల్, టెక్నికల్ డిగ్రీ అయినా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. అలాగే చూసుకుంటే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా 5,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్ 8,000 రూపీస్ ఫీజు పే చేయాలి. వీటన్నిటికి కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్కి 4,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎనీ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ, అంటే మీకు తెలుగు సబ్జెక్ట్ స్టడీ కింద ఉంటే, అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కింద ఉండి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ లేదా థర్డ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకొని మీరు ఏదైనా మీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఒకవేళ, సో దాన్ని మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు, కాకపోతే మీరు చదువుకున్న లాంగ్వేజెస్లో తెలుగు అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి 5,000 ఫీజు పే చేయాలండి. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్కి 10,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా 5,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ హిందీ ఉంది కదండి, ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్, దానికి ఫీజు 5,000 రూపాయలు ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో, ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఎనీ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. హిందీ ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి వాళ్ళకి. మనకి ఎలా అయితే ఇంగ్లీష్ ఉంటుందో సబ్జెక్ట్, అలాగే హిందీ ఒక సబ్జెక్ట్ కింద ఉంటుందో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుందండి. రికగ్నైజ్డ్ బై, అంటే ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంటుంది. అది చూసుకోండి. ఇంకా గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అంటే బిఎస్సి, ఎంఎస్సి, బీకామర్స్ అని చెప్తాం కదండి, అలా అనమాట. బీఏకి చూసుకున్నట్టయితే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఇందులో నేను చదువుకోవచ్చు. దీనికి మొత్తం ఫీజు అనేది 7,100 రూపాయలు ఉంటుందండి. 7,100 ఫీజు అనేది టోటల్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్లో 3,700 పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో 1,700 పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్లో 1,700 పే చేయాల్సి ఉంటుంది. ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా మిగతా క్వాలిఫికేషన్ ఇక్కడ ఉన్నాయో, ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే బీకామ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనే చదువుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో ఫీజు 4,400 పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో 2,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్లో 2,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 8,400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఇంటర్మీడియట్ లేదా ఎనీ బిఏ, బీకామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఏదైనా బిఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాసి ఉంటే దాని ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అని అంటారు, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం. అలాగే మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషనే కాబట్టి. బీకామ్ కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం స్టడీస్ ఓన్లీ ఉన్నాయి అక్కడ. దీనికోసం మొత్తం 60,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 20,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. బీఎస్సీ చూసుకునేటట్టయితే బీఎస్సీ కంప్యూటర్స్ సంబంధించింది, ఎంపీసీ అంటే కంప్యూటర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందంట. మిగతా వాళ్ళకి ఫీజు ఎలా ఉంటాయంటే, బీఎస్సీలో సబ్ గ్రూప్స్ ఉన్నాయి కదండి, ఎంపీసీ, ఎంపీ కంప్యూటర్స్, ఎం కంప్యూటర్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ, ఈ బ్రాంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 5,000 పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో 4,000 రూపాయలు పే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్లో 4,000 పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళు 13,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే, ఇప్పుడు బీఎస్సీ చెప్పాను కదండి, బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఉంది కదండి, కంప్యూటర్ సబ్జెక్ట్ ఏ బ్రాంచ్ల్లో అయితే ఇప్పుడు నేను చెప్పిన 5 బ్రాంచ్ల్లో అందులో అయితే మీకు ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి చూసుకునేటట్టయితే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది ఛాన్స్. వీళ్ళు 14,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 6,000 రూపాయలు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 4,000, థర్డ్ ఇయర్లో 4,000 పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు బైపీసీ క్యాండిడేట్స్ కానీ, హెచ్ఎస్సి క్యాండిడేట్స్ కానీ, ఎనీ ఆర్గనైజేషన్లో చదివిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ వేరే యూనివర్సిటీ అండర్లో చదివి ఇక్కడికి ఏయూకి రావాలనుకుంటే మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ మీకు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా?
పోస్ట్ గ్రాడ్యుయేట్ 2 ఇయర్స్ కోర్సులు ఉంటాయి కదండి, ఇవి 3 సంవత్సరాల కోర్సులు. ఇప్పుడు ఇది డిగ్రీ, జనరల్ డిగ్రీ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ కోర్సులు ఉంటాయి కదండి, ఎంకామ్కి 8,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మీద మనం చదువుకోవచ్చు. అలాగే ఎంఏ ఇన్ ఇంగ్లీష్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మీద మనం చదువుకోవచ్చు, దీనికి కూడా 8,000. ఎంఏ హిందీకి మాత్రం ఎవరైతే డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ తీసుకుని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. యాక్చువల్గా అదే కాకుండా వేరే అదర్ ఎలిజిబిలిటీస్ కూడా ఇచ్చారు. బిఏ, బీకామ్, బీఎస్సీ విత్ హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. బిఏ అయినా చేసి ఉండొచ్చు, బీకామ్ అయినా చేసి ఉండొచ్చు, బీఎస్సీ అయినా చేసి ఉండొచ్చు, కానీ హిందీ అనేది ఒక సబ్జెక్ట్ కింద మీకు ఉండాలన్నమాట. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఏ తెలుగు ఉంది. ఎంఏ తెలుగు కూడా 8,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్ వీటన్నిటికి కూడా 8,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు డిస్ప్లే మీద చూడొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మన 6 కోర్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా అదేవిధంగా ఎంఏ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ మొత్తం అన్నీ కలిపి ఆల్మోస్ట్ 11 కోర్సులు ఉన్నాయండి. ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషలాలజీ, ఎంఏ ఫిలాసఫీ అండ్ ఎంఏ మ్యాథమెటిక్స్ వరకు 8,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది టోటల్ స్పాన్ ఆఫ్ స్టడీలో. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఎంఏ మ్యాథమెటిక్స్కి మాత్రం ఎవరైతే ఒక మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఎవరైతే డిగ్రీలో చదివారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మిగతా అన్నిటికీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆయా ట్రేడ్స్ కొన్ని ఉండాల్సి వస్తుంది. హిస్టరీ అంటే హిస్టరీ ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ చూసుకున్నట్టయితే ఎకనామిక్స్ ఒక సబ్జెక్ట్. వీటన్నిటికి కూడా 8,000 రూపాయలు ఫీజు, 11 వీటికి నేను చెప్పినట్లుగా. తర్వాత ఇంకొక 5 గ్రూపులు ఉన్నాయండి. వాటికి 25,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 15,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో 10,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్లో 10,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సులు ఏంటంటే చూపిస్తాను. ఎంఎస్సీ ఇన్ సైకాలజీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు ఇదండి. ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ ఫిజిక్స్ అనేవి బీఎస్సీలో రెలవెంట్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా. ఇవి ఫీజు స్ట్రక్చర్స్ చేస్తే అలాగే కోర్స్ అవైలబిలిటీస్. అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ చూసుకున్నట్టయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివే వాళ్ళకి బీఈడి థర్డ్ మెథడాలజీ ఉంటుందండి. ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ మెథడాలజీ అని చెప్పేసి ఒక కోర్స్ ఉందండి. దాన్ని చదువుకోవచ్చు. 5,000 రూపాయల ఫీజు ఉంటుంది. బీఈడి డిగ్రీ ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్ ఏదైనా కంప్లీట్ చేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎల్ఎల్ఎం అని ఉంటుంది. మొత్తం 15,000 రూపాయలు దీన్ని ఫీజు పే చేయాలి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 9,000, సెకండ్ ఇయర్లో 6,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. బిఎల్ఆర్ ఈక్వలెంట్ టైర్డ్ అంటే ఎవరైతే బిఎల్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంబీఏ ఫైనాన్స్ ఉంది. దీనికి మొత్తం 35,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది 3 ఇయర్స్ కోర్సు. అలాగే ఎంబీఏ హెచ్ఆర్ఎం అని ఉంటుంది. దీనికి కూడా 35,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది 3 ఇయర్స్ కోర్సు. ఫీజు ఎలా కట్టాలనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ కాలమ్స్లో ఉన్నాయి, అక్కడ చూడండి మీరు. ఎంబీఏ మార్కెటింగ్ కూడా 35,000 రూపీస్. అండ్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి మాత్రం 50,000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీస్ ఎంబీఏ వరకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఫినాన్స్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ హెచ్ఆర్ఎం, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ మార్కెటింగ్ ఉన్నాయనుకోండి, వీటికి 35 రూపీస్ ఫీజు ఉంటుంది. 35,000 రూపీస్ కాదు, సారీ, 35,000 ఫీజు ఉంటుంది. ఎవరైనా ఎంబీఏ సెక్టార్ ద్వారా మీరు క్వాలిఫై అయ్యి ఎవరైనా త్రీ ఇయర్ ఎంబీఏ చేయాలనుకుంటున్నారో, మీరు ఇన్ సర్వీస్ టైంలో చేయాలనుకుంటున్నారో, ఇది ఎగ్జిక్యూటివ్ అనమాట. నార్మల్ ఎంబీఏ వేరు, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వేరండి. ఇక్కడ అంటే మీరు ఆల్రెడీ సర్వీస్ చేస్తూ మీకు ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోండి, లేదా శాలరీస్ హైకింగ్ కోసం ఇవి డిగ్రీలు చేస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఇదనమాట 35,000 రూపీస్ ఇయర్లీ ఫీజు, 3 ఇయర్స్ కలిపి ఫీజు ఉంటుంది. అలాగే ఎంసీఏ చూసుకుంటే 3 ఇయర్స్ కోర్స్ అండి. దీనికి మొత్తం 45,000 ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 15,000 పే చేయాల్సి ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ మినిమం 15% ఉండాలి. ఇంకా ఎంహెచ్ఆర్ఎం కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉందండి. ఇది 17,000 రూపాయలు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్లో 7,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి మాత్రం 12,000 రూపాయలు ఉంటుంది ఎనీ బ్యాచిలర్ డిగ్రీస్. అలాగే 12,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 7,000 అండ్ సెకండ్ ఇయర్ 5,000 చేయాల్సి ఉంటుంది. ఇంకా బీఈడి చూసుకున్నట్టయితే 35,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. 2 ఇయర్స్ ఇన్ సర్వీస్ విత్ 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఆల్రెడీ సర్వీసింగ్లో ఉంటారో వాళ్ళు విత్ 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వస్తే వీళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేసుకొని మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారండి. అంటే 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో 20,000 పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో
15,000 పే చేయాల్సి ఉంటుంది. మొత్తం టోటల్గా 35,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇది మనకి అఫీషియల్గా ఏయూ డైరెక్టర్ నుంచి వచ్చిన లెటర్ అండి ఇది. ఇప్పుడు ఇది మనకి అవైలబిలిటీలో ఉన్నది ఇదేనండి ప్రజెంట్. 2018 జూలై ఆన్వర్డ్స్ నుంచి ఫీజెస్ ఉన్నాయి. కానీ కరోనా వల్ల కొంతవరకు హైక్ అయ్యాయని విన్నాం, కానీ పెద్దగా చేంజెస్ ఏం లేవు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయని కూడా విన్నాము. సో ఇది గైస్ మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫర్దర్ అప్డేట్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. యాక్చువల్గా ఈ వీడియో చేయమని ఒకరు అడిగారు, సో అందుకోసం నేను చేస్తాను. సో ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఏమైనా మేము వీడియో చేయాలి అని మీరు అనుకుంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని, అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ టైప్ ఆఫ్ వీడియో చేయండి మాకు కావాలి అని చెప్తే మేము ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ వీడియో చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ నౌ.